ఈ సీన్‌లో అర్జున్ యూజ్ చేసే గ్లాసెస్ తన ఇంట్లో టేబుల్ పైన ఇక్కడుంటాయి. అర్జున్ ఒక గుడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఎంబీబీఎస్ రికార్డ్స్ కోసం డయాగ్రామ్స్ ఎయ్యాలి గదా! అందుకు. మంగళూరు బీచ్ హౌస్‌లో అర్జున్ ఇంట్లో ఒక ఫుట్‌బాల్ పోస్టర్ ఉంటుంది. అండ్ అర్జున్ విన్ అయిన ట్రోఫీస్ గూడా ఉంటాయి. సందీప్ సార్ అటెన్షన్ టు డీటెయిల్స్‌కి ఇదొక ఎగ్జాంపుల్. ఈ సీన్‌లో బోర్డ్ మీద 01 అక్టోబర్ 2013 అని డేట్ ఉంటుంది. ఈ సీన్‌లో అర్జున్ నాయనమ్మ కట్టుకునే శారీ అండ్ క్లైమాక్స్‌లో ప్రీతి వేసుకునే డ్రెస్ ప్యాటర్న్ సేమ్ ఉంటాయి. ప్రేమిస్తే. ఈ మూవీని మా రిలేటివ్ ఒకతను 13 టైమ్స్ థియేటర్‌లో చూసారు. షాపింగ్ మాల్. ఈ మూవీని చూసి నా క్లాస్‌మేట్ ఒకడు ఎంత ట్రామా ఫీల్ అయ్యాడో నాకే తెలుసు. 'ప్రేమ ఖైదీ'. ఈ మూవీనైతే నా ఫ్రెండ్ ఒకడు థియేటర్‌లో 4 టైమ్స్ చూసాడు. ఇప్పుడెందుకురా ఈ సోదంతా అంటారా? చెప్తాను. జస్ట్ ఈ మూడే గాదు. 'మల్లిగాడు', 'వైజాగ్ 18/9' లాంటి హార్డ్ హిట్టింగ్ తమిళ్ లవ్ స్టోరీస్‌ని చూసినప్పుడల్లా, ఎందుకురా మన తెలుగులో ఇలాంటి రూటెడ్ రైటింగ్‌తో ఉండే లవ్ స్టోరీస్ రావనే బాధ ఏదో ఒక మూలన ఉండిపోయింది. 2017 ఆగస్టు 28న నేను థియేటర్‌లో 'అర్జున్ రెడ్డి' చూసిన రోజు నుంచి ఇంకా బాధపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రూరల్ అండ్ రూటెడ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉండే ఈ మూవీస్‌ని 'అర్జున్ రెడ్డి'తో ఎలా కంపేర్ చేస్తావు బ్రో అని మీరనొచ్చు. బట్ ఇక్కడ నేను కంపేర్ చేయట్లేదు. జస్ట్ ఈ మూవీస్ లాగానే 'అర్జున్ రెడ్డి' గూడా ఒక గ్రౌండెడ్ రైటింగ్ అండ్ రా మేకింగ్‌తో ఉన్న లవ్ స్టోరీ అని చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఫిల్మ్ మేకింగ్‌లో 'అర్జున్ రెడ్డి' అనేది టెక్స్ట్ బుక్ మూవీ లాంటిది. లైక్, షేర్ గురించి లాస్ట్‌లో చూసుకుందాం. ఫస్ట్ కొంచెం మూవీ గురించి అనలైజ్ చేసుకుందాం. ఆ తర్వాత మిడిల్‌లో కొన్ని మైక్రో డీటెయిల్స్ చెప్తాను. ఇంకా లేట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, 'అర్జున్ రెడ్డి' మూవీ ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ విత్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఈ 2 టర్మ్స్‌ని గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ డ్రివెన్ అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ టర్మ్‌కి తగ్గట్టే సీన్స్ అండ్ నరేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా గూడా అర్జున్ చుట్టూనే రివాల్వ్ అయి ఉంటాయి. మూవీలో అర్జున్‌కి యాంగర్ ఇష్యూస్ ఉన్నట్టు చూపిస్తారు. బట్ డీప్ డౌన్ అర్జున్ ఒక ఎక్స్‌ట్రీమిస్ట్. కోపమే గాదు, ఏ ఎమోషన్ అయినా అర్జున్‌కి ఎక్కువగానే వస్తది. అర్జున్ చేసే ఏ పనైనా ఎక్స్‌ట్రీమ్ గానే ఉంటుంది. స్టడీస్‌లో కేసెట్ 17థ్ ర్యాంక్, ఎంసెట్ 26థ్ ర్యాంక్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఎ గుడ్ గోల్ కీపర్, ఎ గుడ్ ఆర్టిస్ట్. 214 వర్కింగ్ డేస్‌లో 486 సర్జరీస్. ఇంకొక అమ్మాయిని ఊహించుకోలేనంతగా ప్రీతిని ప్రేమిస్తాడు. సేమ్ టైమ్ ఆ రేంజ్‌లోనే హేట్ చేస్తాడు. హ్యాంగోవర్‌లో కొన్ని మంత్స్ పాటు స్టక్ అయిపోతాడు. ప్రీతి రాదేమో అనే టెన్షన్‌ని తీసుకోలేక 6 అవర్స్ గూడా వెయిట్ చేయలేక డ్రగ్స్ కొడతాడు. ఓవర్ ద డోస్ ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోక్ చేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ థెరపీ టెస్ట్‌లో గూడా అర్జున్ టాపర్ అవుతాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్స్‌ట్రీమ్ హానెస్టీతో ఉంటాడు. దీని గురించైతే కొంచెం డీటెయిల్డ్‌గానే చెప్పాలి. కామన్ ఆడియన్స్‌కి ఇప్పటిదాకా చెప్పిన యాంగిల్స్ అన్నీ పెద్దగా కనపడవు. ఎందుకంటే మూవీలో యాంగర్ ఇష్యూసే రిమైనింగ్ యాంగిల్స్‌ని డామినేట్ చేశాయని అనిపిస్తుంది. కానీ అర్జున్ క్యారెక్టర్ రైటింగ్‌లో యాంగర్‌ని గూడా డామినేట్ చేసిన ఇంకొక ఎలిమెంట్ హానెస్టీ. ఇది ఎక్స్‌ట్రీమ్ గూడా కాదు. అబ్సల్యూట్ బ్రూటల్ లెవెల్ హానెస్టీ. సిగరెట్ తాగుతున్నావని మా నాన్న అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అని తను ప్రేమించే అమ్మాయి ఫాదర్‌కి ఫస్ట్ మీటింగ్‌లో చెప్తాడు. బ్రదర్‌లా చూసుకోమంటే ఐ కాంట్ బి ఎ బ్రదర్ అని మొహం మీదనే చెప్తాడు. ఆ మూమెంట్‌లో జస్ట్ ఓకే చెప్పి తప్పించుకోవచ్చు. కానీ అర్జున్ ఈస్ బ్రూటల్ మ్యాన్. గొడవైంది, కొట్టినా, సస్పెండ్ అయినా అని ఫాదర్‌కే చెప్తాడు. జియాతో ఇంటిమేట్ అయ్యే టైంలో కూడా లవ్ అక్కర్లేదు, లవ్ అయితే అవసరం లేదని వెళ్ళిపోతాడు. తన డిజైర్స్ కోసం ఏదో ఒక అబద్ధం చెప్దాంలే అని అనుకోడు. ప్రేమ, కోపం, ద్వేషం, వర్క్, చదువు, ప్రీ మ్యారిటల్ సెక్సువల్ రిలేషన్, ప్రెగ్నెంట్ విమెన్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలనుకోవటం. ఇలా అర్జున్ ఏ పని చేసినా కూడా ఎక్స్‌ట్రీమ్ గానే ఉంటుంది. నాట్ ఓన్లీ యాంగర్, ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్‌ట్రీమ్ అబౌట్ అర్జున్. సెకండ్ టర్మ్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. రెగ్యులర్‌గా మూవీస్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఓపెన్ అవ్వాలి అంటే వేరే ఏదో సైడ్ క్యారెక్టర్‌కి మెయిన్ క్యారెక్టర్ తన పాస్ట్ చెప్పాలి. లేదంటే ఆ క్యారెక్టర్ వాయిస్ ఓవర్‌తోనే తనలో తను మాట్లాడుకుంటున్నట్టు ఉంటాయి. బట్ 'అర్జున్ రెడ్డిలో' ఉండే 2 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఓపెనింగ్స్ ఇలా రెగ్యులర్‌గా ఉండవు. ప్రీతి వదిలేసాక అర్జున్‌కి ఏ పని చేస్తున్నా, ఏం చూస్తున్నా కూడా ప్రీతినే గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ సీన్స్ లీడ్ అవ్వటానికి ఈ ఎలిమెంట్‌నే వాడుకున్నారు. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అయ్యే టైంలో అర్జున్ 'గుడ్ ఫెలాస్' చూస్తూ ఉంటాడు. ఈ సీన్‌లో ప్లే అయ్యే మ్యూజిక్ 'గుడ్ ఫెలాస్‌లోదే. ఈ మూవీలో హెన్రీ గర్ల్ ఫ్రెండ్‌ని బ్రూస్ ఏడిపించాడని ఒక్కడే వెళ్లి కొడతాడు. ఇది చూసిన అర్జున్‌కి తన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అలా మూవీలో ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. ఈ సీన్‌లో అర్జున్‌కి కాలు తెగుతుంది. అందుకే అర్జున్‌కి ప్రీతి కాలు తెగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇలా అర్జున్‌కి ప్రతి క్షణం ప్రీతినే గుర్తొస్తూ ఉంటుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో తల వెనక్కి వాల్చి పడుకొనుండే అర్జున్, రెండో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎండింగ్‌లో తల వెనక్కి వాల్చి పడుకొనుంటాడు. ఇలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ని ఓపెన్ చేయడానికి ఒక ఆర్గానిక్ రూట్‌ని సందీప్ చూజ్ చేసుకున్నారు. యాక్చువల్‌గా ఈ ఫైట్ సీన్ అంతా కూడా 'గుడ్ ఫెలాస్' నుంచే లిఫ్ట్ చేశారు సందీప్. అందుకే ఆ మూవీకి పే ఆఫ్ ఆర్ క్రెడిట్స్ ఇచ్చినట్టు ఈ మ్యూజిక్‌నే పెట్టినట్టున్నారు.
What do you want, fucko? You want some? Huh? Hey! What are you doing? I swear my fucking mother, if you touch her again, you're dead! Football champion with the baseball bat, huh? You fucker! నెక్స్ట్ పాయింట్‌కి వస్తే డైరెక్టరే డైలాగ్స్ రాసుకుంటే మూవీకి ఎంత హెల్ప్ అవుతుంది అనే దానికి 'అర్జున్ రెడ్డి' ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మూవీలో ప్రతి క్యారెక్టర్ చెప్పే ఫిలాసఫీ మూవీలో కనపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్' నాయనమ్మ తెల్ల గౌన్ వేసుకున్న ఒక అమ్మాయి బొమ్ముండేది. తెల్లవారేసరికి బొమ్మ కనపడట్లేదని ఏడుస్తూనే ఉన్నాడు. వేరే బొమ్మ ఇస్తానన్నా కూడా నాకదే కావాలని గోల. వాడిని డైవర్ట్ చేయడానికి కాలగమన సూక్తాన్ని చెప్పినా సరే ఆ స్టోరీలో మనం లేం కాబట్టి బొమ్మ వెతకడానికి హెల్ప్ చేయమని అడిగాడని చెప్తది. ఈ సీన్ లోనే మూవీలో ఉండే 50% కాన్ఫ్లిక్ట్ ని చెప్పేశారు. అండ్ ఫాలోయింగ్ సీన్ లో అర్జున్ ఫాదర్ చెప్తారు, ఏ సబ్జెక్ట్ లో అయినా డీప్ గా వెళ్తే మిగిలేది జీరోనే, నీ తమ్ముడు ఆ జీరోకి చాలా దగ్గరలో ఉన్నాడు అని. ఎగ్జాక్ట్ గా లవ్ లో డార్క్ పీరియడ్ లో ఇన్ డెప్త్ గా డైవ్ చేసిన అర్జున్ లవ్, ఫ్యామిలీ, జాబ్, ఇన్కమ్, హోమ్ అన్ని లాస్ అయ్యి జీరో లాగా రోడ్ మీద మిగులుతాడు. ఈ సీన్ లో నాయనమ్మ చెప్తుంది, సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్ అని. మూవీ మొత్తం ఉండేదే ఈ సఫరింగ్. అండ్ ఈ సీన్ లో అర్జున్ చెప్తాడు, లైఫ్ లో పుట్టడం, ప్రేమించడం, మళ్ళీ పుట్టడం, చనిపోవడం లాంటి 10% ఇంపార్టెంట్ మూమెంట్స్, మిగతా 90% మూమెంట్స్ ఆ 10% కి రియాక్షన్స్ అని. ఈ డైలాగ్ ఆర్డర్ ని నోటీస్ చేస్తే ప్రేమించడం తర్వాత మళ్ళీ పుట్టడం అని చెప్తాడు. అర్జున్ బిలీవ్స్ దట్ లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఉంటుంది అని. అండ్ నౌ హీ గాట్ దట్. లైఫ్లో పుట్టటం, ప్రేమించటం, మళ్ళీ పుట్టటం, చావటం ఇలాంటి 10% ఇంపార్టెంట్ మూమెంట్స్ నాన్న. ఇలా స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ 2 రోల్స్‌ని సందీప్ గారే హ్యాండిల్ చేయటం వల్ల కన్వర్జేషన్స్‌ని చాలా మీనింగ్‌ఫుల్‌గా ఒక సబ్ లేయర్ నరేషన్ లాగా పోర్ట్రే చేశారు. సందీప్ రెడ్డి వంగ మూవీస్‌లో మనం డెఫినెట్‌గా చెప్పుకోవాల్సింది ట్రాన్సిషన్స్ గురించి. మూవీ టైటిల్స్ రోల్ అయ్యేటప్పుడే మనకి సముద్రపు హోరు వినపడుతూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇది జే కట్ ట్రాన్సిషన్. అంటే తర్వాత వచ్చే సీన్ బీజీఎం ఇప్పుడే ప్లే అయిపోతుంది. దీనివల్ల నెక్స్ట్ సీన్‌లో ఏం రాబోతుంది, ఏం చూడబోతున్నామని ఒక చిన్న క్యూరియాసిటీ అండ్ ఒక హింట్ ఆడియన్స్‌లోకి వెళ్ళిపోతాయి. అందుకే మూవీని ఒక జే కట్ ట్రాన్సిషన్‌తో ఓపెన్ చేశారు. ఇలాంటి జే కట్స్ అండ్ ఎల్ కట్స్ ట్రాన్సిషన్స్ మూవీలో చాలానే ఉంటాయి. ఆడియన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ అటెన్షన్‌ని హోల్డ్ చేయటానికి ఇలాంటి ట్రాన్సిషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. అందుకే మూవీ రన్ టైమ్ ఎంతసేపు ఉన్నా కూడా ఆడియన్స్‌కి బోర్ ఫీల్ రాదు. నెక్స్ట్ పాయింట్ కాస్ట్ సెలెక్టింగ్. 'యుగానికొక్కడు' మూవీ మీద చేసిన వీడియోలో ఒక మాట చెప్పాను. మూవీ కాస్ట్ సెలెక్టింగ్‌లోనే కొన్ని కొన్ని మూవీస్ హిట్ అయిపోతాయి అని. 'అర్జున్ రెడ్డి' కూడా అలాంటిదే. నాకు తెలిసి ఈ జనరేషన్ డైరెక్టర్స్‌లో కాస్ట్ సెలక్షన్‌లో సందీప్ గారిది ఒక సెపరేట్ స్టైల్. సేమ్ ఫేస్ కట్, సేమ్ హైట్ ఉండే పర్సన్స్‌ని కాస్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. క్లైమాక్స్‌లో అర్జున్ ఫ్యామిలీ పిక్‌ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది. అర్జున్, అర్జున్స్ ఫాదర్, బ్రదర్ అందరూ సేమ్ హైట్ అండ్ సిమిలర్ ఫేస్ కట్స్‌తో ఉంటారు. ప్రీతి ఫ్యామిలీని కూడా ఇలానే కాస్ట్ చేశారు వంగ. ప్రీతి అండ్ తన ఫాదర్ ఫేస్ కట్స్ ఒకేలాగా ఉంటాయి. కొంచెం చబ్బీ ఫేస్ కట్స్ ఉంటాయి. ప్రీతి సిస్టర్ అండ్ మదర్ ఫేస్ కట్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి. అండ్ ఈ ముగ్గురు సేమ్ హైట్స్ లో ఉంటారు. అందుకేనేమో ఈ సీన్ లో సందీప్ సేమ్ మీ అక్కలానే ఉన్నావు కదరా అని తన కాస్టింగ్ టెక్నిక్ ఎలివేట్ అయ్యేలాగా ఒక డైలాగ్ ని రాసుకున్నారు. ఇప్పటిదాకా చేసిన అనలైజేషన్ చాలు. ఇంకా కొన్ని మైక్రో డీటెయిల్స్ లోకి దూకుదాం. క్యారెక్టర్ రూమ్ రైటింగ్ విషయంలో సందీప్ రెడ్డి గారు టూ గుడ్ ఉన్నారు. ఈ సీన్ లో అర్జున్ యూజ్ చేసే గ్లాసెస్ తన ఇంట్లో టేబుల్ పైన ఇక్కడ ఉంటాయి. కాస్ట్యూమ్స్ విషయంలో అయితే సందీప్ సార్ కేర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అటెన్షన్ కి ఒక పవ్ ఇవ్వాల్సిందే. ఈ సీన్ లో వేసుకునే షర్ట్ కబోర్డ్ లో ఇక్కడ ఉంటుంది. ఈ టీ షర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. రిమైనింగ్ కాస్ట్యూమ్స్ కూడా మూవీలో వాడారు. అర్జున్ వాడే యాక్సెసరీస్, అర్జున్ క్యారెక్టర్ కి వేసే కాస్ట్యూమ్స్ నే సెట్ ప్రాపర్టీస్ గా వాడారు. ఒక వరల్డ్ బిల్డింగ్ లో రియాలిటీ కోసం. అండ్ ఈ సీన్ లో అర్జున్ నాయనమ్మ కట్టుకునే శారీ అండ్ క్లైమాక్స్ లో ప్రీతి వేసుకునే డ్రెస్ ప్యాటర్న్ సేమ్ ఉంటాయి. వైట్ శారీ అండ్ ప్రింటెడ్ బ్లౌజ్, వైట్ టాప్ అండ్ ప్రింటెడ్ స్కార్ఫ్. అర్జున్ లైఫ్ లో ఉండే 2 ఇంపార్టెంట్ విమెన్ అని చెప్పడానికి అనుకుంటా ఇలా వేయించారు. ఇంటర్వెల్ లో ప్రీతికి అర్జున్ కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చే సీన్ లో అర్జున్ వైట్ షర్ట్ తో ఉంటాడు. ఐ మీన్ దూరం అయ్యేటప్పుడు. మళ్ళీ ప్రీతిని తిరిగి కన్విన్స్ చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కలుసుకునే టైంలో బ్లాక్ షర్ట్ తో ఉంటాడు. దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అర్జున్ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు స్టార్ట్ అయిన తన డార్క్ ఫేస్ అర్జున్ ఇంట్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తో ఎండ్ అయిపోద్ది. ఇలా కాస్ట్యూమ్స్ అండ్ కలర్స్ అండ్ ఇన్సిడెంట్స్ లో కూడా మెటాఫోర్స్ అండ్ సబ్ టెక్స్ట్ ని ఫాలో
అయ్యారు. అర్జున్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రీతి ఇక్కడ ఉంటుంది. క్లాస్ రూమ్ లో ఇదిగో ఇక్కడ మధ్యలో ఉంటుంది. హీరోయిన్ ఇలా వెనక్కి కూర్చోబెట్టడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే స్టూడెంట్ కి కాలేజ్ డీన్ కి మధ్యలో ఒక డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ ముందు ఉండటం, హీరో చూడటం ఇది ఒక అన్నెసెసరీ డీవియేషన్ అవుతుంది. ఇలాంటి డీవియేషన్స్ జోలికి పోకుండా చాలా చోట్ల సందీప్ గారు రియలిస్టిక్ గా ఉండడానికే స్టిక్ అయ్యారు. అర్జున్ ఒక గుడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఎంబీబీఎస్ రికార్డ్స్ కోసం డయాగ్రామ్స్ వేయాలి కదా అందుకు. ఈ బోర్డ్ మీదనే కాదు గోడ మీద కూడా ఇక్కడ హ్యూమన్ బ్యాక్ సైడ్ అనాటమీ బొమ్మ ఉంటుంది. తన ఫేవరెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బొమ్మ కూడా వేస్తాడు. నార్మల్ డయాగ్రమే కదా ఏముంది బ్రో చెప్పడానికని అనుకోవచ్చు. బట్ ఎందుకు చెప్తున్నానంటే అర్జున్ వాడే బైక్ నెంబర్ APO 281 తో సహా ఈ డయాగ్రామ్ వేసుకుంటాడు. మంగళూరు బీచ్ హౌస్ లో అర్జున్ ఇంట్లో ఫుట్బాల్ పోస్టర్ ఉంటుంది. అండ్ అర్జున్ విన్ అయిన ట్రోఫీస్ కూడా ఉంటాయి. మోర్ ఓవర్ అర్జున్ ఒక మ్యూజిక్ లవర్. అందుకే ఇక్కడ కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేసే ఆర్టికల్స్ కూడా ఉంటాయి. మ్యూజిక్ గురించి మెన్షన్ చేశాను కదా, సో ఇప్పుడే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. సందీప్ గారికి మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందని మనకు తెలుసు. సౌండింగ్స్ ని కూడా రియలిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ కోసం బ్రిలియంట్ గా వాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ మ్యాచ్ సీన్ మొత్తం సీరియస్నెస్ ఎలివేట్ అవడానికి జస్ట్ ట్రైన్ హారన్ అండ్ ట్రాక్ సౌండ్ మాత్రమే బీజిఎం గా వాడుకున్నారు. అర్జున్ సేమ్ ఇలానే నాయనమ్మ చనిపోయిందని శివ చెప్పగానే అర్జున్‌కి తగిలిన షాక్ ఎలివేట్ అయ్యేలాగా ఒక వేకప్ కాల్ లాగా బస్ హారన్ వినపడి రిమైనింగ్ వరల్డ్ అంతా కొన్ని మూమెంట్స్ పాటు సైలెంట్ అయిపోద్ది. అరే నాయనమ్మ చనిపోయిందిరా, అందరు వెయిటింగ్ అక్కడ పోదంపా. ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ కదా భయ్యా అంటారా? అర్జున్ ఇంట్లో లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఒక మ్యూజిక్ కంపోజర్ ఫోటో ఉంటుంది. ఎవరయ్యా ఈ లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంటారా? అర్జున్ నాయనమ్మ ఫేవరెట్ సాంగ్ 'వాట్ ఎ వండర్‌ఫుల్ వరల్డ్‌ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఇవన్నీ నార్మల్ ఆడియన్స్‌కి అవసరం లేదు. బట్ అర్జున్ మీద తన నాయనమ్మ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఇదొక్కటి చాలు. సందీప్ సార్ అటెన్షన్ టు డీటెయిల్స్‌కి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఈ సీన్‌లో బోర్డ్ మీద 01 అక్టోబర్ 2013 అని డేట్ ఉంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ 4 ఇయర్స్ కదా! అర్జున్ డార్క్ పీరియడ్ అంతా 2017లో జరుగుతూ ఉంటుంది. ఆ టైమ్ లైన్‌కి తగ్గట్టు బోర్డ్ మీద 4 ఇయర్స్ బ్యాక్ డేట్‌ని రాయించారు. అండ్ సందీప్ సార్ బ్రిలియంట్‌గా కెమెరా యాంగిల్స్‌ని కూడా సబ్‌లేయర్ స్టోరీ టెల్లింగ్ కోసం యూజ్ చేసుకున్నారు. ఇంటర్వెల్‌లో అర్జున్ అన్‌కాన్షియస్ అయ్యాక కెమెరా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఒక 180 డిగ్రీ బ్యారెల్ రోల్ షాట్ ఉంటుంది. అర్జున్ లైఫ్ ఇక్కడి నుంచి తలకిందులవుతుందని మెటాఫరిక్‌గా చెప్పారు. సేమ్ ఇలానే ఇన్ హౌస్ కోర్ట్ హియరింగ్ సెషన్‌కి ముందు ఇంటాక్సికేట్ అవుతాడు. ఇక్కడ కూడా క్లాక్ వైస్ డైరెక్షన్‌లో 180 డిగ్రీ బ్యారెల్ రోల్ షాట్ కౌంటర్ యాక్షన్‌లో ఉంటుంది. అర్జున్ లైఫ్ మళ్ళీ సెటరేట్ అవుతుంది అని. మైక్రో డీటెయిల్స్ అయితే ఇంకా ఇవే. కానీ 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ లాగా 'ప్రీతి శెట్టి' క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఒకటి చూడాలని నాకైతే ఉంది. దీంతో పాటు నాకు ఇంకా ఇంకా చూడాలి అని అనిపించిన క్యారెక్టర్ అర్జున్ ఫాదర్ ధనుంజయ్ రెడ్డి. నాకు తెలిసి మూవీలో మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అదిదే. అర్జున్ లాంటి క్యారెక్టర్‌కి బాబు అంటే ఆ మాత్రం డెప్త్ ఉంటుంది. కానీ స్క్రీన్ టైమ్ తక్కువ అనిపించింది. అర్జున్ బ్రిలియంట్ అండ్ వైస్ కాబట్టి సస్పెండ్ అయినా అని చెప్పినా కూడా ఏమనడు. ఎంత బ్రిలియంట్ అయినా సరే లైన్ క్రాస్ అయితే స్పేర్ చేయనని గెంటేస్తాడు. అర్జున్ మెంటల్ స్టేటస్‌ని ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేస్తాడు. గెంటేసిన కొడుకు మారిపోయాడని సెకండ్స్‌లో అర్థం చేసుకుంటాడు. క్రూయల్‌గా గెంటేసిన తనే మళ్ళీ హాలిడేకి పంపుతాడు. అర్జున్ సిగరెట్‌లో ఉండే కెమికల్ డీటెయిల్స్‌ని డెప్త్‌గా చెప్పినట్టే 80 డేస్ కాదురా 82 డేస్ అవుతుంది నేను వాడిని గెంటేసి అని పర్టిక్యులర్‌గా చెప్తాడు. మేబీ జీన్స్ అనుకుంటా. ఇలా ఈ క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంది. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా తక్కువుంది. తెలుసుకోవాలి అని కాదు గానీ నాకు డౌట్‌గా మిగిలిపోయిన క్యారెక్టర్ ఇది. ఈ బెగ్గర్ క్యారెక్టర్. ఎవరు బ్రో నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్‌నే రెండోసారి రిపీట్ అవ్వనివ్వని సందీప్ సార్ ఎందుకు ఈ బెగ్గర్ క్యారెక్టర్‌ని రిపీట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. మేబీ డైరెక్టర్స్ కట్‌లో ఇదొక మైనర్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ పోయుంటాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌లో కలిసిన ఇతను మళ్ళీ అర్జున్ ఇంట్లో నుంచి బయటికి రాగానే కలుస్తాడు. 'అర్జున్ రెడ్డిలో' నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే యాక్టర్స్ రియాక్షన్స్. అర్జున్ టచ్ చేయగానే ప్రీతి ఇచ్చే రియాక్షన్. 550 times they made love, but when Arjun touched Preeti in this scene, her reaction says how angry she was on Arjun and how disappointed she was. And Arjun reaction in this scene, the way how he addicted and spoiled himself. చెప్పాను కదా ఏదైనా ఎక్స్ట్రీమ్ అని. దీని గురించి కొంచెం మాట్లాడుకుందాము.
ద బ్యాటిల్ బిట్వీన్ హిస్ ఎమోషన్స్. అర్జున్ పైకి స్ట్రాంగ్ గా కనిపించినా హీ ఆల్వేస్ లూజ్ ద బ్యాటిల్ అగైనెస్ట్ హిస్ ఓన్ ఎమోషన్స్. కోపం మీద కంట్రోల్ ఉండదు, టెన్షన్ తీసుకోలేడు. తన లైఫ్ ని డిసైడ్ చేసే 2 ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో కూడా ప్రెషర్ ని తీసుకోలేక ఇంటాక్సికేట్ అవుతాడు. బట్ వాట్ మేడ్ మీ టు లైక్ ద అర్జున్ ఈస్ హీస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ యాక్షన్స్. హీ నెవర్ బ్లేమ్స్ ఎనీవన్ అండ్ హిస్ హానెస్టీ. ఎంత ట్రై చేసినా కూడా ప్రీతితో తప్ప వేరే ఏ అమ్మాయితో కలవలేకపోతాడు. అర్జున్ ప్రీతితో కాకుండా వేరే ఇంకా ఏ అమ్మాయితో కలిసినా కూడా ఆ మూమెంట్ లోనే నేను థియేటర్ నుంచి బయటికి వచ్చేసేవాడిని. అండ్ అర్జున్ క్యారెక్టర్ నాకు ఒక రోగ్ అండ్ వరెస్ట్ క్యారెక్టర్ ఎవర్ రిటర్న్ లాగా మిగిలిపోయేది. ఎందుకంటే అర్జున్ వేరే అమ్మాయితో కలవగలిగి ఉండుంటే అర్జున్ లాస్ట్ హిస్ హానెస్టీ టు హిస్ లవ్. అర్జున్స్ హానెస్టీ ఫర్ హిస్ లవ్ అండ్ ప్రొఫెషనే అర్జున్ ఎన్ని ఎక్స్ట్రీమ్ పనులు చేసినా తన మీద ఆడియన్స్ లో నెగిటివ్ ఫీలింగ్స్ రానివ్వవు. ఆ హానెస్టీ అనే లైన్ ని అర్జున్ క్రాస్ చేసి ఉండుంటే అర్జున్ తన ఎమోషన్స్ ని గెలవగలిగినా కూడా ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ గా మిగిలిపోయేవాడు. తన యాక్షన్స్ తో తనే సఫర్ అవుతాడు, తన యాక్షన్స్ తో తనే హ్యాపీ అవుతాడు. అండ్ మూవీ అంతా కూడా తనకి తనే కష్టాలు తెచ్చిపెట్టుకుంటాడు, తనే అన్ని సాల్వ్ చేసుకుంటాడు. అంతా అర్జున్ లోనే జరిగే బ్యాటిల్ ఇది. అర్జున్ ఈజ్ విలన్ ఫర్ హిమ్, అర్జున్ ఈజ్ హీరో ఫర్ హిమ్. హీఈస్ ద అంటాగనిస్ట్, హీఈస్ ద ప్రొటాగనిస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ అర్జున్ ఓన్లీ మ్యాన్. అంతే. ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. మామూలుగా లైక్ చేయమంటే మీరు చెయ్యరు బ్రో. అందుకే మీకు కొంచెం అర్జున్ స్టైల్లోనే వార్నింగ్ ఇస్తాను. సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్ కి అర్థమయ్యేలాగా ఎంతో కష్టపడి కంటెంట్ చేస్తున్నాను. ఈ కష్టాన్ని మీరు గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఒక లైక్ ఉంటుంది. ఆ లైక్ ని గట్టిగా వత్తండి. నా వీడియోని విమర్శించాలన్నా పొగడాలి అన్నా కామెంట్ బాక్స్ ని వాడేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వేరే వీడియోలు కూడా చూడండి. చూసిన వెంటనే మీకు నచ్చుతాయి. నచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గురించి తెలియని వాళ్ళకి వీడియోస్ ని షేర్ చేసి తెలిసేలాగా చేయండి. కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు అడిగిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.